శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 35వ అధ్యాయము. ఊది మహిమ. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని యజమాని బాంద్రా అనిద్రా రోగి. బాలాజీ పాటీలు నేవస్కరు. సాయి పాము వలె కనిపించుట. ఈ అధ్యాయములో కూడా ఊది మహిమ వర్ణితము. ఇందులో బాబా 2 విషయములలో పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడాకారము గలవాడని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనెదరు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా అందురు. ఇతర శాఖల వారు కూడా ఆక్షేపణ చేయుచు వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందురు. సాయి బాబా గూర్చి కూడా అట్టి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగెను. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా అని వారిట్లు ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణములెక్కడా అని విమర్శించిరి. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట అచటనే నిలిచిపోయిరి. అటువంటి 2 ఉదాహరణలు ఈ దిగువ ఇచ్చుచున్నాము. కాకా మహాజని స్నేహితుడు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహ ఆరాధన అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకొనుటకు షిరిడీకి పోవా అంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించననియు వారికి దక్షిణ ఇవ్వననియు చెప్పెను. కాక ఈ షరతులకు ఒప్పుకొనెను. ఇద్దరును శనివారము నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరిరి. వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరముననున్న బాబా మహాజని స్నేహితుని మంచి మాటలతో ఆహ్వానించెను. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా ఉండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె ఉండెను. ఆ కంఠము గతించిన తండ్రిని జ్ఞప్తికి తెచ్చెను. శరీరము సంతోషముతో ఉప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును? మిగుల ఆశ్చర్యపడి ఆ స్నేహితుడు ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అనెను. వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచిన వాడై బాబా పాదములకు నమస్కరించెను. ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చెను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను. కానీ అతని స్నేహితుని అడుగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగెను. నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టుచున్నారు అనెను. నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చెను. తన స్నేహితుడేమని చెవులో ఊదుచున్నాడని బాబా కాకా మహాజని నడుగగా తన స్నేహితుడు
తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడుగుచున్నాడనెను. బాబా, నీకిచ్చుటకు మనమున ఇష్టము లేకుండును కాన నిన్నడుగలేదు, కాని ఇప్పుడు నీకిష్టమున్న ఎడల ఇవ్వవచ్చును అని అనెను. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చెను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా ఇట్లు చెప్పెను. నీవు దానిని తీసివేయుము, మనకు మధ్యనున్న అడ్డును తీసివేయుము. అప్పుడు మనమొకరినొకరు ముఖాముఖి చూచుకొనగలము, కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చెను. ఆకాశము మేఘములతో కమ్మియున్నప్పటికీ వర్షము వచ్చునేమో అను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరు సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయుసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయెను. తానే కిటికీలు తెరిచియుంచినచో పిచ్చుకలు రక్షింపబడియుండును. వాని అదృష్టానుసారముగా అవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకై బాబా త్వరగా తనను పంపెను అని అనుకొనెను. కాకా మహాజని యజమాని టక్కర్ తరంసే జేఠాబాయ్ హైకోర్టు ప్లీడరు. ఒక కంపెనీ గలదు. దానిలో కాకా మేనేజరుగా పనిచేయుచుండెను. యజమానియు మేనేజరును అన్యోన్యముగా ఉండేడివారు. కాకా షిరిడీకి అనేక సారులు పోవుట, కొన్ని దినములచట నుండి తిరిగి బాబా అనుమతి పొంది వచ్చుట మొదలగునవి టక్కరుకు తెలియును. కుతూహలము కోసము బాబాను పరీక్షించు ఆసక్తితో టక్కరు కాకాతో హోలీ సెలవులలో షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. కాకా ఎప్పుడు తిరిగి వచ్చునో అనునది నిశ్చయముగా తెలియదు కనుక టక్కర్ ఇంకొకరిని వెంట తీసుకొని వెళ్ళెను. ముగ్గురు కలిసి బయలుదేరిరి. బాబాకిచ్చుటకై కాకా 2 సేర్ల ఎండు ద్రాక్ష పండ్లు గింజలతోనున్నవి దారిలో కొనెను. వారు షిరిడీకి సరి అయిన వేళకు చేరి బాబా దర్శనమునకై మసీదుకు పోయిరి. అప్పుడక్కడ బాబా సాహేబు తార్కాడుండెను. టక్కరు మీరెందుకు వచ్చితిరని తార్కాడునడిగెను. దర్శనము కొరకని తార్కాడు జవాబిచ్చెను. మహిమలేమైనా జరిగినవాయని టక్కరు ప్రశ్నించెను. బాబా వద్ద ఏమైనా అద్భుతములు చూచుట తన నైజము కాదనియు, భక్తులు ప్రేమతో కాంక్షించునది తప్పక జరుగుననియు తార్కాడు చెప్పెను. కాకా బాబా పాదములకు నమస్కరించి ఎండు ద్రాక్ష పండ్లను అర్పించెను. బాబా వానిని పంచిపెట్టుమని ఆజ్ఞాపించెను. టక్కరుకు కొన్ని ద్రాక్షాలు దొరికెను. అతనికి అవి తినుటకిష్టము లేదు. ఎందుచేతననగా తన వైద్యుడు కడిగి శుభ్రపరచనిదే ద్రాక్షాలు తినకూడదని సలహా ఇచ్చుచుండెను. ఇప్పుడు అతనికి అది సమస్యగా తోచెను. తనకు వానిని తినుటకిష్టము లేదు, కానీ బాబా తినుటకు ఆజ్ఞాపించుటచే పారవేయలేకుండెను. పారవేసినట్లయితే బాగుండదని వానిని నోటిలో వేసుకొనెను. గింజలనేమి చేయవలయునో తోచకుండెను. మసీదులో
గింజలుమ్మివేయుటకు జంకుచుండెను. తన ఇష్టమునకు వ్యతిరేకముగా తుదకు గింజలు తన జోబిలోనే వేసుకొనెను. బాబా యోగి అయినచో తనకు ద్రాక్ష పండ్లు ఇష్టము లేదని తెలియదా? బాబా వాని నేలా బలవంతముగా నిచ్చెను. ఈ ఆలోచన అతని మనస్సున తట్టగనే బాబా ఇంకను మరికొన్ని ద్రాక్ష పండ్లు ఇచ్చెను. అతడు వానిని తినలేదు, చేతిలో పట్టుకొనెను. బాబా వానిని తినుమనెను. వారి ఆజ్ఞానుసారము తినగా వానిలో గింజలు లేకుండెను. అందుకతడు మిగుల ఆశ్చర్యపడెను. అద్భుతములు చూడలేదనుకొనెను కాన అతనిపై ఈ అద్భుతము ప్రయోగింపబడెను. బాబా తన మనస్సును కనిపెట్టి గింజలు గల ద్రాక్ష పండ్లను గింజలు లేనివానిగా మార్చివేసెను. ఏమి ఆశ్చర్యకరమైన శక్తి! బాబాను పరీక్షించుటకు తార్కాడుకెట్టి ద్రాక్షాలు దొరికెనని అడిగెను. గింజలతో నున్నవి దొరికెనని తర్కాడు చెప్పెను. టక్కరు ఆశ్చర్యపడెను. తన అందద్భవించుచున్న నమ్మకము దృఢపరచుటకై బాబా యథార్థముగా యోగి అయినచో ద్రాక్ష పండ్లు మొట్టమొదట కాకాకివ్వవలెనని అనుకొనెను. అతని మనసునందున్న ఈ సంగతి కూడా గ్రహించి బాబా కాకా వద్ద నుంచి ఎండు ద్రాక్షాల పంపిణీ ప్రారంభింపవలయునని ఆజ్ఞాపించెను. ఈ నిదర్శనముతో టక్కరు సంతుష్టి చెందెను. శ్యామా టక్కరును కాకా యజమానిగా బాబాకు పరిచయము చేసెను. అందుకు బాబా ఇట్లనెను, అతడెట్లు వానికి యజమాని కాగలడు? అతని యజమాని వేరొకరు గలరు. కాకా ఈ జవాబుకు చాలా ప్రీతి చెందెను. తన మనోనిశ్చయము మరచి టక్కరు బాబాకు నమస్కరించి వాడాకు తిరిగిపోయెను. మధ్యాహ్న హారతి అయిన పిమ్మట వారందరూ బాబా వద్ద సెలవు తీసుకొనుటకు మసీదుకు పోయిరి. శ్యామా వారి పక్షమున మాట్లాడెను. బాబా ఇట్లు చెప్పదొడంగెను, ఒక చెంచల మనస్సు గల పెద్ద మనుషుడుండెను. అతనికి ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉండెను. ఎట్టి విచారములు లేకుండెను. అనవసరమైన ఆరాటము పైన వేసుకొని అక్కడక్కడా తిరుగుచు మనశ్శాంతిని పోగొట్టుకొనుచుండెను. ఒక్కొక్కప్పుడు భారములన్నీయు వదిలివేయుచుండెను, మరొకప్పుడు వానిని మోయుచుండెను. అతని మనస్సునకు నిలకడ లేకుండెను. అతని స్థితి కనిపెట్టి కనికరించి, నేను నీకిష్టము వచ్చిన చోట నీ నమ్మకము పాదుకొల్పుము. ఎందుకిట్లు భ్రమించెదవు? ఒకే చోటునాశ్రయించుకొని నిలకడగా నుండుమని చెప్పి తిని. వెంటనే టక్కరు ఇదంతయు తన గూర్చియే అని గ్రహించెను. కాకా కూడా తన వెంట రావలెననుకొనెను. కాని కాకాకు అంత త్వరగా షిరిడి విడుచుటకు ఆజ్ఞ దొరుకునని ఎవ్వరూ అనుకొనలేదు. బాబా దీనిని కూడా కనుగొని కాకాను అతని యజమానితో పోవుటకు అనుజ్ఞనిచ్చెను. ఈ విధముగా బాబా సర్వజ్ఞుడనుటకు టక్కరికి ఇంకొక నిదర్శనము దొరికెను. బాబా కాకాను 15 రూపాయల దక్షిణ అడిగి పుచ్చుకొని అతనికిట్లని చెప్పెను, నేను 1 రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి గాని తీసుకొనినచో దానికి 10 రెట్లు ఇవ్వవలెను. నేనూరక ఏమీ తీసుకొనను. యుక్తాయుక్తములు తెలియకుండా నేనెవరినీ అడుగను.
ఫకీరెవరిని చూపునో వారి వద్దనే నేను తీసుకొనెదను. ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే ధనము పుచ్చుకొందును. దానము చేయువాడిచ్చునది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది. అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే. ధర్మము చేయుటకు ధనముపయోగించవలెను. దానిని శాంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును. గత జన్మలో నీవిచ్చియుంటేనే గాని నీవిప్పుడు అనుభవించలేవు. కనుక ధనమును పొందవలెననినచో దానిని ప్రస్తుతమితరులకిచ్చుటే సరి అయిన మార్గము. దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును. దాని వలన భక్తి జ్ఞానములు కలుగును. 1 రూపాయినిచ్చి 10 రూపాయలు పొందవచ్చును. ఈ మాటలు విని టక్కరు తన నిశ్చయమును మరచి 15 రూపాయలు బాబా చేతిలో పెట్టెను. షిరిడీకి వచ్చుట మేలైనదనుకొనెను. ఏలన అతని సంశయములన్నీయు తొలిగెను. అతడెంతయో నేర్చుకొనెను. అటువంటి వారి విషయములో బాబా ప్రయోగించు యుక్తి మిక్కిలి అమోఘమైనది. అన్నీ బాబాయే చేయుచున్నను దేని అంద అభిమానముంచలేదు. ఎవరైనను నమస్కరించినను నమస్కరించకపోయినను దక్షిణ ఇచ్చినను ఇయ్యకున్నను తనకందరూ సమానమే. బాబా ఎవరిని అవమానించలేదు. తనను పూజించినందుకు బాబా గర్వించేడి వారు కాదు. తనను పూజించలేదని విచారించేవారు కాదు. వారు ద్వంద్వాతీతులు. బాంద్రా అనిద్ర రోగి. బాంద్రా నివాసి కాయస్థ ప్రభు కులమునకు చెందిన ఒక పెద్ద మనుష్యుడు చాలా కాలము నిద్ర పట్టక బాధపడుచుండేడివాడు. నిద్రించుటకై నడుము వాల్చగనే గతించిన తన తండ్రి స్వప్నములో కానిపించి తీవ్రముగా తిట్టుచుండేడివాడు. ఇది అతని నిద్రను భంగపరచి రాత్రి అందస్థిరునిగా చేయుచుండెను. ప్రతిరోజిట్లు జరిగి ఏమి చేయుటకు తోచకుండెను. ఒకనాడతడు బాబా భక్తునితో ఈ విషయము మాట్లాడెను. బాబా ఊదియే దీనిని తప్పనిసరిగా బాగు చేయునని అతడు సలహా ఇచ్చెను. అతడు వానికి కొంత ఊదినిచ్చి ప్రతిరోజు నిద్రించుటకు ముందు కొంచెము నుదుటికి రాసుకొని మిగతా పొట్లమును తల క్రింద దిండుకు దిగువ పెట్టుకొనుమనెను. ఇట్లు చేసిన పిమ్మట సంతోషము ఆశ్చర్యము కలుగునట్లు అతనికి మంచి నిద్ర పట్టెను. ఎట్టి చికాకు లేకుండెను. అతడు సాయిని నిత్యము స్మరించుచుండెను. సాయిబాబా పటమును తెచ్చి గోడపై వ్రేలాడదీసెను. దానిని ప్రతిరోజు పూజించుచుండెను. గురువారము నాడు పూలమాల వేయుచుండెను. నైవేద్యము సమర్పించుచుండెను. పిమ్మట అతని వ్యాధి పూర్తిగా తగ్గిపోయెను. బాలాజీ పాటిల్ నేవేస్కరు. ఇతడు బాబాకు గొప్ప భక్తుడు. ఇతడు ఫలాపేక్ష లేకుండా చాలా మంచి సేవ చేసెను. ఇతడు షిరిడీలో బాబా ఏ ఏ మార్గముల ద్వారా పోవుచుండెనో వానినన్నిటినీ తుడిచి శుభ్రము చేయుచుండెను. అతని అనంతరము ఈ పని రాధాకృష్ణమాయి అతి శుభ్రముగా నెరవేర్చుచుండెను. ఆమె తరువాత
అబ్దుల్లా చేయుచుండెను. బాలాజీ ప్రతి సంవత్సరము పంట కోయగనే దానినంతయు తెచ్చి బాబా కర్పితము చేయుచుండెను. అతడు బాబా ఇచ్చిన దానితో తన కుటుంబమును పోషించుకొనువాడు. ఈ ప్రకారముగా అతడు చాలా సంవత్సరములు చేసెను. అతని తరువాత అతని కుమారుడు దానినవలంబించెను. ఊదీ ప్రభావము. ఒకనాడు బాలాజీ సంవత్సరికము నాడు నేవేస్కరు కుటుంబము వారు కొంతమంది బంధువులను భోజనమునకు పిలిచిరి. భోజన సమయానికి పిలిచిన వారి కంటే 3 రెట్లు బంధువులు వచ్చిరి. నేవేస్కరు భార్యకు సంశయము కలిగెను. వండిన పదార్థములు వచ్చిన వారికి చాలవనియు, కుటుంబ గౌరవమునకు భంగము కలుగుననియు ఆమె భయపడెను. ఆమె అత్తగారు ఓదార్చుచు, భయపడకుము, ఇది మనది కాదు, ఇది సాయి ఆహారమే. అన్ని పాత్రలు గుడ్డలతో పూర్తిగా కప్పివేయుము. వానిలో కొంచెము ఊది వేయుము. గుడ్డ పూర్తిగా తీయకుండా వడ్డన చేయుము. సాయి మనలను కాపాడును అనెను. ఆమె ఈ సలహా ప్రకారమే చేసెను. వచ్చిన వారికి భోజన పదార్థములు సరిపోవుటయే కాక ఇంకనూ చాలా మిగిలెను. తీవ్రముగా ప్రార్థించినచో యథాప్రకారము ఫలితమును పొందవచ్చునని ఈ సంఘటనము తెలుపుచున్నది. సాయి పాము వలె కనిపించుట. ఒకనాడు షిరిడీ నివాసి రఘు పాటిల్ నేవాసేలో నున్న బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్ళెను. ఆనాడు సాయంకాలముక పాము ఆవుల కొట్టములోనికి బుసకొట్టుచు దూరెను. అందులోని పశువులన్నీ భయపడి కదలజొచ్చెను. ఇంటిలోని వారందరూ భయపడిరి. కానీ బాలాజీ శ్రీ సాయియే ఆ రూపమున వచ్చెనని భావించెను. ఏమీయూ భయపడక గిన్నెతో పాటు తెచ్చి సర్పము ముందు పెట్టి ఇట్లనెను. బాబా, ఎందుకు బుసకొట్టుచున్నావు? ఎందులకి అలజడి? మమ్ము భయపెట్టదలచితివా? ఈ గిన్నెడు పాలను తీసుకొని నెమ్మదిగా త్రాగుము. ఇట్లనుచు అతడు దాని దగ్గర నిర్భయముగా కూర్చుండెను. ఇంటిలోని తక్కిన వారు భయపడిరి. వారికి ఏమీ చేయుటకు తోచకుండెను. కొద్దిసేపటిలో సర్పము తనంతట తానే మాయమైపోయెను. ఎంత వెతికినను కనిపించలేదు. బాలాజీకి 2 భార్యలు, కొంతమంది బిడ్డలుండిరి. బాబా దర్శనమునకై వారప్పుడప్పుడు షిరిడీకి పోవుచుండేడి వారు. బాబా వారి కొరకు చీరలు, బట్టలు కొని ఆశీర్వచనములతో ఇచ్చుచుండేడి వారు. 35వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.